ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గడ్డం శ్రీశైలం, గడ్డం బాలమణి ఇంటింటి ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. ప్రజల మధ్యకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు కాంగ్రెస్ పాలనలో వచ్చిన మార్పులను ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా గడ్డం శ్రీశైలం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకొచ్చే పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందరికీ నమస్కారం. ఇస్నాపూర్ మున్సిపల్లో ఇస్నాపూర్ వరకు 11 వార్డులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలుస్తారని మాటిస్తున్నాను. 16వ వార్డు సంపత్, మీది 14వ వార్డు, 12వ వార్డు, ప్రతి ఒక్క వార్డుకి తిరుగుతూ ఉన్నాము. ప్రతి ఒక్కరు గెలిపియాలని కోరుకుంటున్నాము. మనందరికి కూడా ఈరోజు ఇస్నాపూర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా పేరు పేరున అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు, అందరికీ ఓటర్ మహాశయులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నా యొక్క పాదాభివందనం. ఎందుకంటే ఇవాళ ఇస్నాపురము గ్రామ పంచాయతీగా ఉండేది. ఈరోజు 5 గ్రామాలు కలిసి ఒక మున్సిపాలిటీగా మన జిల్లాలోనే పెద్ద మున్సిపాలిటీగా ఏర్పడ్డది. మరి మీకు అందరికీ తెలుసు, గడ్డం శ్రీశైలం, గడ్డం బాలమణి గారు గత 25 సంవత్సరాల సంది ఇస్నాపూర్ గ్రామ ప్రజలు మరి మమేకమై ఒక్కటిగా ఉండి మరి ఈసారి 6 సార్లు గెలిపించిన చరిత్ర మా ఇస్నాపూర్ గ్రామ ప్రజలు. మరి ఈనాడు మున్సిపాలిటీగా ఏర్పడ్డది. ఇస్నాపూర్లో 11, మరి అదేవిధంగా మైలారంలో 2, మరి చిట్కుల్లో 6, మరి లకడారంలో 3, రుద్రారంలో 4 కౌన్సిలర్లు ఉన్నారు. మరి అందరు కూడా విన్నపము, ఈరోజు మరి గతంలో ఇస్నాపూర్ను ఎలాగైతే అభివృద్ధి చేశామో ఈరోజు ఇస్నాపూర్ మున్సిపాలిటీ 5 గ్రామాలను కూడా అభివృద్ధి పదంలో నడిపించి మరి జిల్లాలోని ఒక ఆదర్శ మున్సిపాలిటీగా ఇస్నాపూర్ చేయడానికి మేము అహర్నిశలు కృషి చేస్తామని మాటిస్తూ మరి ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా 16వ వార్డు నుంచి మరి సంపత్ కుమార్ గారు గతంలో వాళ్ళ సిస్టర్ గారు మరి వార్డు మెంబర్గా పనిచేశారు. మరి ఈ యొక్క కాలనీలో ఆ యొక్క వార్డు 7వ వార్డులో మరి అత్యధికంగా పనులు అన్నీ ఒక వాటర్ చెరువులాగా ఉండేది. అలాంటిది దాని సీసీ రోడ్ వేసి డ్రైన్ వ్యవస్థ, మరి వాటర్ వ్యవస్థ, అక్కడ స్ట్రీట్ లైట్ ఉండొచ్చు, అన్ని కార్యక్రమాలు, పోల్స్, మరి అన్ని ఎవ్రీథింగ్ కూడా అక్కడ చేయడం జరిగింది. అలాంటి వ్యక్తికి ఇలా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి మరి మిమ్మల్ని మీ ముందుకు పంపింది. అలాంటి మంచి వ్యక్తిని ఇలా ఒక అనుభవం ఉన్న వ్యక్తిని, ఒక ఎడ్యుకేటెడ్ వ్యక్తిని మీరందరూ కూడా మరి ఆయనను ఆదరించి అభిమానించి మంచి మెజారిటీతో గెలిపించినట్టయితే 16వ వార్డు ఏ సమస్య ఉన్నా మరి అన్ని పరిశీలించి వాటి అన్నిటిగా నెరవేరుస్తూ మరి మనందరూ తెలుసు కాంగ్రెస్ గవర్నమెంటు మరి ఇప్పుడు ఇచ్చిన పథకాలు కాకుండా ఇంకిన్ని పథకాలు కూడా మీకు అందుతాయి. ముఖ్యంగా మీకు రేషన్ కార్డు రేపు ఇవ్వబోతున్నాం. అదే రకంగా 4000 పింఛన్ కొత్త వాళ్ళకి ఇవ్వబోతున్నాం. మరి ఇల్లు లేని వాళ్లకు, పేద ప్రజలకు అందరినీ గుర్తించి ఇలా వాళ్ళందరూ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం. ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నాం. ఇలా మరి 2500 మహిళలకు ఇలా ఉచితంగా ఒక గరీబు మహిళలకు, ఒంటరి మహిళలకు ఇలా గవర్నమెంట్ ఇవ్వబోతున్నారు. ఇలాంటి మంచి స్కీమ్స్ మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. కాబట్టి దయచేసి మా మాటలు నమ్మండి. మా ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో చేసిన పథకాలన్నీ కూడా మీరు చూశారు. కాబట్టి మరి గతంలో మేము తెలంగాణలోనే అత్యధిక మెజార్టీగా మమ్మల్ని గెలిపించారు. ఇప్పుడు మా మీద నమ్మి కాంగ్రెస్ పార్టీ మా ఇద్దరికి కూడా ఈరోజు మళ్ళీ టికెట్ ఇవ్వడం జరిగింది. వీరందరూ కూడా అన్ని వార్డుల్లో ఇస్నాపూర్లో 11 మంచి మెజార్టీతో గెలిపించి ఇస్నాపూర్ మున్సిపాలిటీనే మంచి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చెప్తూ వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు పైన ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ